వినోద్ కుమార్ అల్వార్, సాయి సింహాద్రి, మీరా రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ సన్ ఆఫ్. ఫిబ్రవరి 27న రిలీజ్ అయిన ఈ ఎమోషనల్ విలేజ్ డ్రామాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బత్తుల సతీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సన్ ఆఫ్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నిర్మాతల సంఘం కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రసన్న గారు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా ప్రముఖంగా 2-3 ప్రెస్ మీట్లు అండ్ సక్సెస్ మీట్లు, ప్రీ ఈవెంట్స్ అవి చేశాము. అప్పుడు తను లేరు, నాకు బాగా బాధ అనిపిస్తూ ఉండింది. అరే ప్రసన్న గారు లేకుండా మన కంపెనీలో ఒక ఫంక్షన్ జరిగే ప్రసక్తే లేదు సార్, ప్రసక్తే లేదు. ఎట్లా అనుకొని ఇంకా ఈ రోజు అయితే మాకు దొరికిపోయారు ఆయన. చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చినందుకు. అండ్ సన్ ఆఫ్ పిక్చర్ చెప్పాలంటే సాయి సింహాద్రి అసలు ఎంతో ప్యాషన్ తోటి ఈ పిక్చర్ని తీశారు. అండ్ తను నా దగ్గరకు వచ్చినప్పుడు మొన్ననే మీకు చెప్పాను, 5 థియేటర్స్ వేస్తే చాలమ్మా అని అడిగారు. బిచ్చగాడు చదలవాడి శ్రీనివాసరావు కొన్నప్పుడు ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ యాంకర్గా ఆవిడే స్టార్ట్ చేశారు. తర్వాత సక్సెస్ మీట్లో కూడా ఆవిడే స్టార్ట్ చేశారు. అందుకనే ఇప్పుడు వాళ్ళ మైక్ ఫస్ట్ ఆవిడని స్టార్ట్ చేయమన్నా సక్సెస్ మీట్లో కాబట్టి. సో ఆవిడ సక్సెస్ వెనకమాల జయవంత్ గారు అని చెప్పి ఆయన ఉన్నారు చూసారా, ఆయన ఉంటారు ప్రతిదానికి, బట్ ఆయన బిహైండ్ టెక్నీషియన్ గానే మిగిలిపోతారు. సో వీళ్ళందరూ సాయి సింహాద్రి గారు ఒక ప్యాషన్తో తనే ప్రొడ్యూసర్గా తనే హీరోగా ఒక సినిమా స్టార్ట్ చేయటం, సినిమా ఇది చేసుకుని వాళ్ళ ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమాని ఇవాళ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్, అమెరికా ఇట్లా ఇన్ని చోట్ల రిలీజ్ చేయగలిగారు అని అంటే అదే పెద్ద మేజర్ సక్సెస్. యాక్చువల్గా నేను ఈ సినిమాని 3 times చూశానండి. ఒకటేమో ప్రీవ్యూ చూశానండి ప్రసాద్ ల్యాబ్లో, తర్వాత మొన్న ప్రీమియర్ షో ఆర్కేలో వేశారు, అక్కడ చూశాను. తర్వాత సప్తగిరిలో నేను చూశానండి. చాలా బాగుందండి. ఒక జూనియర్ ఎన్టీఆర్ నాన్నక ప్రేమతో, సన్ ఆఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ సినిమా, ఇలాంటి సినిమాల కోవలో చెందుతుందండి. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అండి, చాలా బాగుంది. లవ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో నేను చాలా ఫీల్ అయ్యాను. ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఉన్న సినిమాలు సక్సెస్ అండి. ఈ సినిమా కూడా అంత మంచి పేరు వచ్చింది. ఇది ఇంకా పెద్ద హిట్ కావాలనేసి మేడం గారు మంచి మనసు ఉన్న వాళ్ళు, మేడం గారు, జయంత్ గారు, వీళ్ళు అలాగే హీరోయిన్స్ కూడా మంచి వాళ్ళు. అలాగే ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి, ప్లస్ చేయడానికి వచ్చిన ప్రసన్న గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సన్ ఆఫ్ మూవీ ఒక అద్భుతమైన జరిగింది. నేను విట్నెస్ అన్నమాట. నా కళ్ళ ముందు ప్రతి మీటింగ్ లో డెసిషన్స్ ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళింది, ఎంత అద్భుతంగా దీన్ని రిలీజ్ చేశారు అన్నది నేను చూశాను. అదే విధంగా లైవ్ లో ఆడియన్స్ ఎమోషనల్ అయిన విధానము, పెద్దవాళ్ళు కానీ, నెక్స్ట్ అలాగే ముఖ్యంగా లేడీస్ ఎలా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కనెక్ట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో సినిమా అంటే ఏదో సినిమాలు తీస్తున్నారు, ఫైట్లు పెడుతున్నారు, కుళ్ళు జోకులు వేస్తున్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. అలా కాకుండా దీన్ని పూర్తిగా ఫ్యామిలీ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ అండి. సాయిరామ్ గారు, మీరారాజ్ గారు, వినోద్ కుమార్ గారు యాక్టింగ్ చాలా బాగుందండి. ఈ మూవీ మేము అనుకున్న ఓపెనింగ్ చాలా బాగా వచ్చాయి అండ్ థియేటర్స్ కూడా పెరగడం స్టార్ట్ అయింది కొద్దిగా. సినిమా మంచి హిట్ అయింది. సో థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లాంటి మూవీస్ ఇంకా తీయాలని, అవన్నీ నైజాం నేనే చేయాలని ఐ రిక్వెస్ట్. ప్లీజ్ ఆల్ ది బెస్ట్ సార్. అయ్యో, ఐ థింక్ ఈ సినిమా జర్నీ నాకు ఎలా స్టార్ట్ అయింది, అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇక్కడి వరకు ఎలా వస్తామని. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ కదా, కానీ మేనిఫెస్ట్ చేసాము. ఫస్ట్ డే నుంచి సినిమా చేసినప్పుడు నాకు ఏదో ఐ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఐ మెట్ సో మెనీ వండర్ఫుల్ పీపుల్ బికాస్ ఆఫ్ సన్ ఆఫ్. అండ్ సన్ ఆఫ్ కి నేను పార్ట్ అయ్యాను. ఇట్ ఈస్ లైక్ అ బ్లెస్సింగ్ టు మీ. So I'm so blessed to be a part of a beautiful film like Son of. And మీరందరూ చూశారు, చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఒక నాలాగా ఒక కొత్త అమ్మాయిని. దట్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అందరూ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అండ్ సాయి గారి గురించి మాట్లాడంటే ఐ హ్యావ్ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ స్టేజ్ లో నేను ఒక్కటే మాట చెప్పాను. ఈ సినిమా గురించి
జనరల్గా ఇది ఎందుకు ఈ మీట్ పెట్టామంటే సక్సెస్ మీట్ అండి. ఇది ఎందుకు సక్సెస్ మీట్ పెట్టాను అంటే సినిమా వరల్డ్కి ఏ సంబంధం లేని వ్యక్తిని నేను. అలాంటి నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి సెటిల్ అయ్యి అక్కడ వాతావరణానికి, అక్కడ మైండ్ సెట్కి కంఫర్ట్ జోన్లో ఉన్న నేను అన్నీ వదిలి 1.5 ఇయర్ ఇండియాలో ఉండి సినిమా ఫీల్డ్ వ్యక్తులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి అందరి తాలూకు మెంటాలిటీని అర్థం చేసుకొని హార్ష్ వెదర్ని తట్టుకొని 45 డిగ్రీస్ వెదర్లో నేను చేశానండి. ఇది జనరల్గా మాకు మ్యాక్సిమం 10 లైక్ 0 to 10 డిగ్రీస్ ఉంటుంది మా ఇంటి దగ్గర. అంతటి హార్ష్ వెదర్ నుంచి నేను ఆ